ప్యారిస్ ఒలింపిక్స్ జావెలిన్ ఈవెంట్లో ఇండియన్ గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా ఫైనల్లోకి దూసుకువెళ్లాడు. క్వాలిఫైడ్ రౌండ్లో అతడు జావెలిన్ను 89.34 మీటర్ల దూరం విసిరి ఫైనల్కు అర్హత సాధించాడు. నీరజ్ చోప్రా క్వాలిఫికేషన్ కోసం గ్రూప్ బి నుంచి పోటీ పడ్డాడు. తన తొలి ప్రయత్నంలోనే జావెలిన్ను ఏకంగా 89.34 మీటర్లు విసరటం గమనార్హం. ఫైనల్కు అర్హత సాధించిన వారిలో మనోడే టాప్. ఆ తర్వాతి స్థానంలో గ్రెనడాకు చెందిన అండర్సన్ పీటర్స్, జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ 87.76 మీటర్లతో మూడో స్థానంలో నిలవగా, పాకిస్తాన్కు చెందిన అర్షద్ నాలుగో స్థానంలో నిలిచాడు. ఇది నీరజ్ చోప్రా కెరీర్లో రెండో అత్యుత్తమ త్రో. 2022లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో అతని అత్యుత్తమ వ్యక్తిగత త్రో వచ్చేసి 89.94 మీటర్లు. ఇక టోక్యో ఒలింపిక్స్లో 87.58 మీటర్ల దూరం విసిరి బంగారు పతకాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే. నీరజ్తో పాటు పాకు చెందిన అర్షద్ నదీం కూడా ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన మొదటి ప్రయత్నంలోనే జావెలిన్ను 86.59 మీటర్లు విసిరి అర్హత సాధించాడు. అయితే ఈ ఈవెంట్లో మరో భారత క్రీడాకారుడు కిషోర్ జెనా నిరాశపరిచాడు. అతడు క్వాలిఫికేషన్ రౌండ్లోనే నిష్క్రమించాడు. తొలి ప్రయత్నంలోనే 80.73 మీటర్లు, రెండో ప్రయత్నంలో ఫౌల్, మూడో అటెంప్ట్లో 80.21 మీటర్లు విసిరిన కిషోర్ 12వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ ఇప్పటి వరకు ఒక్క స్వర్ణం కానీ రజతం కానీ చేజిక్కించుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించాలని, ప్యారిస్ వేదికగా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్యారిస్ ఒలింపిక్స్ జావెలిన్ ఈవెంట్లో ఇండియన్ గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా ఫైనల్లోకి దూసుకువెళ్లాడు. క్వాలిఫైర్ రౌండ్లో అతడు జావెలిన్ను 89.34 మీటర్ల దూరం విసిరి ఫైనల్కు అర్హత సాధించాడు. నీరజ్ చోప్రా క్వాలిఫికేషన్ కోసం గ్రూప్ బి నుంచి పోటీ పడ్డాడు. తన తొలి ప్రయత్నంలోనే జావెలిన్ను ఏకంగా 89.34 మీటర్లు విసరటం గమనార్హం. ఫైనల్కు అర్హత సాధించిన వారిలో మనోడే టాప్. ఆ తర్వాతి స్థానంలో గ్రెనడాకు చెందిన అండర్సన్ పీటర్స్, జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ 87.76 మీటర్లతో మూడో స్థానంలో నిలవగా, పాకిస్తాన్కు చెందిన అర్షద్ నాలుగో స్థానంలో నిలిచాడు. ఇది నీరజ్ చోప్రా కెరీర్లోనే రెండో అత్యుత్తమ త్రో. 2022లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో అతని అత్యుత్తమ వ్యక్తిగత త్రో వచ్చేసి 89.94 మీటర్లు. ఇక టోక్యో ఒలింపిక్స్లో 87.58 మీటర్ల దూరం విసిరి బంగారు పతకాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే. నీరజ్తో పాటు పాకు చెందిన అర్షద్ నదీం కూడా ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన మొదటి ప్రయత్నంలోనే జావెలిన్ను 86.59 మీటర్లు విసిరి అర్హత సాధించాడు. అయితే ఈ ఈవెంట్లోకి మరో భారత క్రీడాకారుడు కిషోర్ జెనా నిరాశపరిచాడు. అతడు క్వాలిఫికేషన్ రౌండ్లోనే నిష్క్రమించాడు. తొలి